want all of you. Name me Ravikiran. Welcome back to our channel. So it's a very special day today because we have the new Mercedes Benz GLC300. So special thanks to Mahavir Motors, Mercedes Benz for providing me this vehicle. So ఈ కార్ని నేను లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి యూజ్ చేస్తున్నా. లైక్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను అనమాట. ఈ కార్ని నేను ఆఫ్ రోడ్లో ట్రై చేశాను, హైవేలో లేకుండా ప్రతి లైక్ సిటీ స్పేసెస్ అన్నిట్లో కూడా చూశాను. అండ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. అంటే జనరల్గా ఈ మెర్సిడెస్ బెంజ్ GLC అనే కార్ ఏదైతే ఉంటుందో ఈ కార్ని మనం ఎక్కడ వాడచ్చు, దీని ఫీచర్స్ ఏంటి, సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా టోటల్గా చెక్ చేశాను. సో ఈ వీడియోలో నేను మీకు ఈ కార్లో ఉన్న స్పెషాలిటీ ఏందనేది ఈ వీడియోలో చెప్తాను. సో దీంట్లో మనకి ఇప్పుడు ఇది కార్ GLC300. సో ఈ GLC300 అనేది పెట్రోల్ కార్ 4MATIC తోటి వస్తుంది. 4MATIC అంటే ఏంటంటే మనకి టోటల్ మనకి కార్ అంతా కూడా ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ వస్తుంది. సో ఫీచర్స్ ఏమున్నాయి దీంట్లో ఎక్స్క్లూజివ్గా అనేది ఎవ్రీథింగ్ ఇప్పుడు నేను లోపల కార్ లోపల కూర్చొని వీల్ గో ఫర్ ఎ డ్రైవ్, మీకు యాక్సలరేషన్ చూపిస్తాను, దాంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ అన్ని కూడా చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు ఎవరైనా కానీ మన వీడియోలు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మోర్ కంటెంట్ మోర్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో డూ సపోర్ట్, స్టే కనెక్టెడ్. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్ట్ ఇంటు ద వీడియో. సో నౌ ఐఎమ్ ఇన్సైడ్ ద కార్. సో ఫస్ట్ సీట్ బెల్ట్ అనేది మ్యాండేటరీ బికాస్ ఇట్ ఆల్వేస్ బీప్స్. సో సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పటికైనా అని. అండ్ దీనికి పుష్ స్టార్ట్ బటన్ అనేది మనకి ఇక్కడ సెంటర్లో వచ్చింది. లెట్స్ ట్యాప్ ఇట్. సో కార్ ఆన్ చేయగానే వీ గెట్ దిస్ బ్యూటిఫుల్ స్పీడోమీటర్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ ట్యాబ్లెట్. మనకి ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ మీకు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కూడా వచ్చేసింది దీంట్లో. అండ్ బేసికల్గానే మన హోమ్ స్క్రీన్లో మనకి ఇక్కడ నావిగేషన్ అనేది వస్తుంది విత్ 3D సిస్టమ్. ఇది MBUX సిస్టమ్ అనేది వస్తుంది దీంట్లో. మీకు మొబైల్ కనెక్టివిటీ కానీ ఇంటర్నెట్ ఫీచర్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా దీంట్లో ఫుల్లీ లోడెడ్. సో ఫస్ట్ మనం కార్ని డ్రైవ్ చేద్దాం. ప్రజెంట్ అంతా ఆఫ్ రోడ్లో ఉన్నాం. సో ఆఫ్ రోడ్ మోడ్లో కూడా మనకి ఇక్కడ మోడ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ డైనామిక్ అని ఉంది కదా, ఈ డైనామిక్ దగ్గర క్లిక్ చేసినాం అనుకోండి, మీకు ఇక్కడ ఆఫ్ రోడ్ మోడ్ ఉంటుంది, ఈకో, కంఫర్ట్, స్పోర్ట్ అండ్ ఇండివిజువల్. ఈ ఇండివిజువల్ మోడ్లో కూడా మనకి ఇంజన్ పవర్, స్టీరింగ్ అండ్ ESP ఈ మూడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఈ ఆఫ్ రోడ్ మోడ్లో మనకి దీనిలో ఉన్న ఫీచర్స్ ఎలా కనబడుతున్నాయి అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఆఫ్ రోడ్ మోడ్కి వెళ్ళిపోయాము. సో ఈ ఆఫ్ రోడ్ మోడ్లో చూడండి ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే మనకి టోటల్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ టైర్ ప్రెషర్ వచ్చింది, టైర్ టెంపరేచర్ వచ్చింది. అండ్ ఇది మన సైడ్కి ఇచ్చేసినాం అనుకోండి, ఇంజన్ డేటా వస్తుంది. సో టార్క్ ఎంత వస్తుంది, పవర్ ఎంత వస్తుంది, ఇంజన్ టెంపరేచర్, అంబియంట్ టెంపరేచర్, అండ్ ఇక్కడ మనకి టైర్ టెంపరేచర్ ఎంత వస్తుంది అని వచ్చింది. అండ్ ఇది మనకి GPS పొజిషనింగ్, సో లాంజిట్యూడ్స్ లాటిట్యూడ్స్ ఏవైతే ఉంటాయో దాని డీటెయిల్స్. సో ఆఫ్ రోడ్లో మనకి టిల్ట్ యాంగిల్ ఎంత ఉంది అనేది ఎవ్రీథింగ్ సెన్సార్ బేస్డ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తాను. సో ఇక్కడ డ్రైవ్ లీవర్ అనేది మనకి E+లో వస్తుంది దీనికి. సో ఇట్స్ వెరీ సింపుల్. కార్ డ్రైవ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆఫ్ రోడ్ మోడ్లో వెళ్తున్నాం కదా, సో దీనికి ఇప్పుడు మనం ఆఫ్ రోడ్లో వెళ్తున్నాం. ఒకవేళ మనకి కింద ఏముందో తెలుసుకోవాలంటే కూడా ఈ కార్లో ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. అదేంటంటే ట్రాన్స్పరెంట్ వ్యూ. సో ఇట్స్ నథింగ్ బట్ ట్రాన్స్పరెంట్ బానెట్ అంటాం. సో ఇప్పుడు నేను ఇక్కడ స్టాప్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి మనకి కార్ కింద కూడా ఏముందనేది మొత్తం క్లియర్గా తెలుస్తుంది. సో ఇదేంటంటే టోటల్గా మనకి దీనికి ఉన్న కెమెరాస్ ఏవైతున్నాయో ఈ కెమెరాస్ బేస్ చేసుకొని మనకి ఈ రియాలిటీ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ నేను మూవ్ చేస్తున్నాను. సో మనకి కార్ ఎట్ సైడ్ వెళ్తుంది ఏంటి ఎవ్రీథింగ్ మొత్తం కూడా మనకి కింద బానెట్ కింద అంతా కూడా కనిపిస్తుంది. సో ఇది ఈ కార్లో ఉన్న స్పెషల్ ఫీచర్, ట్రాన్స్పరెంట్ బానెట్ అంటారు దీన్ని. మనం వెళ్తున్నాం కదా, ఇక్కడ యాక్చువల్లీ కింద మొత్తం గ్రాస్ ఉంది. సో ఈ గ్రాస్ ఎంతవరకు ఉంది ఏంటనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇంకోటి సైడ్కి అబ్స్టైకిల్స్ ఉన్నాయి కాబట్టి మనకి పార్కింగ్ సెన్సార్స్ ఏవైతే ఉంటాయో ఆ పార్కింగ్ సెన్సార్స్ అనేది చూస్తుంది. సో ఇక్కడ రెడ్ మార్కింగ్ వచ్చింది కదా, సో మనం ఇక్కడ సైడ్ వెళ్తే మనకి పక్కన కూడా టచ్ అవుతుందని చెప్పేసి క్లియర్గా చెప్పేస్తుంది. అండ్ కింద వరకు ఏముంది కూడా క్లియర్గా కనబడుతుంది. కెమెరా మోడ్స్ మనం చేంజ్ చేసినప్పుడు ఇది మనకి టోటల్ ఫుల్ 360 డిగ్రీ కెమెరా క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో మనకి ఈ కార్ మూమెంట్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ సైడ్ నుంచి కావాలి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ పొజిషన్ నుంచి కావాలి. సో ఇప్పుడు నేను స్టీరింగ్ తిప్పుతున్నాను చూడండి, స్టీరింగ్ తిప్పినప్పుడు స్టీరింగ్ యాంగిల్ బట్టి మనకి కార్ ఎటు సైడ్ వెళ్తుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు నేను వేరే యాంగిల్ చేంజ్ చేస్తాను ఇక్కడ సైడ్. సో ఇప్పుడు నేను స్టీరింగ్ మొత్తం తిప్పాను, ఇక్కడ కూడా స్టీరింగ్ వీల్ తిరుగుతున్నట్టు మొత్తం చూస్తుంది. దిస్ ఈస్ వెరీ కూల్. లైక్ పార్కింగ్ ఫీచర్ అయితే చాలా బాగుంది. సో ఈ కార్కి మనకి సెల్ఫ్ పార్కింగ్ కూడా ఉంది, అంటే మనకి ప్యారల్ పార్కింగ్ అని చెప్పేసి అంటాం కదా, సో అలాంటి ఫీచర్ కూడా ఉంది. ఇన్ కేస్ మనకి ఎక్కడైనా సైడ్లో పార్కింగ్ దొరికింది అనుకోండి, సో ఆటోమేటిక్గా మనకి పార్కింగ్ అనేది తీసేసుకుంటుంది. సో పార్కింగ్ గురించి అయితే దీంట్లో ఉన్న కెమెరాస్ అన్ని బట్టి ఈ విధంగా ఉంటుంది. సో మళ్ళీ మనం ఒకవేళ
ఈ ఆఫ్ రోడ్కి వెళ్ళాలంటే బేసిక్గా ఇది 4MATIC కదా. 4MATICలో ఏంటంటే మీకు ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ కూడా ఎక్కడన్నా వీల్ స్లిప్ అవుతుందా అంటే ఆటోమేటిక్గా అక్కడికి పవర్ అనేది ట్రాన్స్మిట్ అయిపోతుంటుంది. సో ఇప్పుడు నేను టోటల్ మీకు ఆఫ్ రోడ్ మోడ్కి వెళ్ళిపోతాను. ఆఫ్ రోడ్ మోడ్కి వెళ్ళేసి నేను టోటల్ ఇక్కడ పవర్ అనేది ఇస్తాను. సో పవర్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఆఫ్ రోడ్ మోడ్కి వెళ్ళిపోయినాం. సో ఆఫ్ రోడ్ మోడ్లో మ్యాక్సిమం స్పీడ్ మనకి 110 వరకు మ్యాక్సిమం స్పీడ్. నేను ఇప్పుడు ఫుల్ థ్రాటిల్ ఇస్తాను. సో అసలు కొంచెం కూడా వీల్ స్లిప్ అనేది లేదు దీంట్లో. స్టెబిలిటీ ప్రోగ్రామ్ పనిచేస్తుంది చూడండి. ఇప్పుడు నార్మల్గా కార్నర్లో ఏంటంటే నేను కొంచెం థ్రాటిల్ అనేది ఎక్కువ ఇచ్చా. సో నార్మల్గా మనకి ఈ 4MATIC కానీ లేకుంటే ESP ఏదైతే ఉంటుందో అది లేకపోతే కార్ మొత్తం వన్ సైడ్ అటు ఇటు అయిపోతుంది అనమాట. సో లైక్ కంట్రోల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏం చేసిందంటే కార్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తుందంటే ఆటోమేటిక్గా స్ట్రైట్ చేసేసుకుంది అనమాట. 4MATICలో మరి మనకి పవర్ ఎట్లా ఉంటుందంటే ఇది ఆల్ టైమ్ 4MATIC అనమాట. సో ఆల్ టైమ్ మీకు పవర్ 4 వీల్స్లో ఉంటుంది. ఫ్రంట్ మీకు 40% ఉంటుంది, రియర్ ఏమో 60% ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా ట్రాక్షన్ లాస్ అవుతుంది అలాంటి ప్లేసెస్ ఉన్నది అనుకోండి, అక్కడ మీకు పవర్ అనేది వేరే వీల్స్కి షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. కమింగ్ టు ద మెయిన్ ఇంజన్, సో ఈ Mercedes Benz GLC300 ఉంది కదా, ఈ GLC300 అనేది పెట్రోల్ కార్. సో పెట్రోల్లో 4MATIC మీకు మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్తో వస్తుంది. సో మీకు 2 లీటర్ ఇంజన్ కాబట్టి టెక్నికల్గా 1991cc వస్తుంది. పవర్ చేసుకుంటే మీకు 284 bhp పవర్ వస్తుంది, 400 Nm టార్క్ వస్తుంది. సో ఇది మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ కాబట్టి ఇక్కడ మీకు కొంచెం అడిషనల్ టార్క్ అనేది వస్తుంది. సో ఈ అడిషనల్ టార్క్ ఏం చేస్తుంది అంటే మీకు ఏదైతే వీల్స్ ఉందో వీల్స్కి పంపించి కొంచెం ఎక్స్ట్రా మీకు లైక్ ముందుకు పుల్ చేసే ఏదైతే ఉంటుందో అది మాకు ఆ హైబ్రిడ్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. సో మరి రియల్ టైంలో మరి యాక్సలేషన్ ఎట్లా ఉంటుంది అంటే నేను డ్రైవ్ చేసిన దాన్ని బట్టి చూసుకుంటే పవర్ ఈజ్ వెరీ డీసెంట్. నార్మల్గా 2 లీటర్ ఇంజన్స్కి అయితే మీకు 190 bhp 200 వరకు ఉండాలి. బట్ దిస్ ఇస్ లైక్ ఇంకా కొంచెం పవర్ అనేది ఎక్కువ ఉంది. సో ఇది మీకు రియల్ టైంలో లైక్ యాక్సలేషన్ ఎట్లా ఉంటుందని చూస్తా. సో ఈ కార్ మీకు 0 to 100 కూడా ఓన్లీ లైక్ 6.4 secondsలో వెళ్ళిపోతుంది. అండ్ టాప్ స్పీడ్ కూడా మీకు 240 km వరకు టాప్ స్పీడ్ ఉంది. సో నేను ఇప్పుడు మీకు యాక్సలేషన్ టెస్ట్ అనేది ఇప్పుడు చూపిస్తాను. సో నౌ ఐఎమ్ చేంజింగ్ ద డ్రైవింగ్ మోడ్ టు స్పోర్ట్. సో స్పోర్ట్లో మనకి ఇంజన్ మ్యాపింగ్, స్టీరింగ్ అండ్ ESP ఇవన్నీ కూడా టోటల్ స్పోర్ట్లోకి వచ్చేస్తాయి. లిటిల్ బిట్ స్టిఫ్ ఉంటుంది దీంట్లో. సో ఇప్పుడు మనం ఫుల్ పవర్ అని చూద్దాం. సో మనం ఈ చిన్న స్ట్రెచ్లో 140 స్పీడ్ వరకు డ్రాగ్ అనేది ఇచ్చేసింది. సో దీంట్లో ఇనిషియల్ ఏదైతే ఉంటుందో ఆ పుల్ చేసినప్పుడు మనం ఆల్మోస్ట్ ఇట్లా బ్యాక్ సైడ్ తోసేస్తాం అనమాట. సో ఆ లెవెల్ ఆఫ్ పవర్ అవుతుంది. పవర్ అయితే బాగుంది. టార్క్ చూసుకుంటే మీకు 2000 నుంచి కిక్ ఇన్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ రియలీ గుడ్. లైక్ సిటీలో కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఆఫ్ రోడ్ వెళ్ళినప్పుడు కూడా లైక్ ఇంక్లైన్ సర్ఫేస్ అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు కూడా మీకు టార్క్ ఇది చాలా బాగుంటుంది. స్పీడోమీటర్లో ఒకవేళ మనము లైక్ ఏమేమి కనబడతాయని చూస్తే ఇది మనకి క్లాసిక్ డిస్ప్లే. సో దీనిలో సపరేట్ డిస్ప్లేస్ ఉంటాయి. సో ఇది స్పోర్ట్ డిస్ప్లే అండ్ ఇది అండర్స్టేటెడ్. ఇక్కడ మనకి టైం అనేది వస్తుంది. టోటల్ లెఫ్ట్ సైడ్ ఏమో మనకి స్పీడోమీటర్ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి టోటల్ ఫుల్ నావిగేషన్ మోడ్ అండ్ ఇంకొకటి డ్రైవర్ అసిస్టెంట్. సో ఈ కార్లో ADAS ఉంది. సో ADASకి సంబంధించిన ఫీచర్స్ ఏమో ఇక్కడ కనబడతాయి. అండ్ దీని తర్వాత టోటల్ ఆఫ్ రోడ్ మోడ్. సో ఈ ఆఫ్ రోడ్ మోడ్లో ఇందాక నేను స్క్రీన్లో చూపించాను కదా, సేమ్ అదే ఫీచర్స్ ఇక్కడ కూడా వచ్చాయన్నమాట. సో టోటల్ రైట్ సైడ్లో మీకు టాకోమీటర్ వచ్చింది, పైన స్పీడోమీటర్. అండ్ ఇక్కడనేమో మనకి స్టీరింగ్ యాంగిల్, కార్ ఇంక్లైన్ ఎంత అవుతుంది ఏందనేది దాని గురించి తెలుస్తుంది. ఆల్టిట్యూడ్, GPS, కంపాస్. అండ్ ఇంకోటి సర్వీస్ గురించి లైక్ కార్ గురించి ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తుంది. కమింగ్ టు ద మెయిన్ లైక్ ఫీచర్స్, లైక్ ఇంటీరియర్లో చూసుకుంటే ఇంటీరియర్లో అయితే మనకి ఈ సీట్స్ ఉన్నాయి కదా, ఈ సీట్స్ అన్నీ కూడా అర్టికో మ్యాన్ మేడ్ లెదర్ సీట్స్ అనమాట. సో టోటల్లీ పర్ఫోరేటెడ్. ఈ కార్లో ఏంటంటే హీటెడ్ సీట్స్ ఉన్నాయి బట్ కూలింగ్ సీట్స్ లేవు. సో కూలింగ్ ఇచ్చుంటే ఇక బాగుండేది. అండ్ సీట్స్లలో మీకు మెమరీ ఫంక్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ సీట్ కూడా ఏంటంటే మన పర్సనాలిటీని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఒక లోపల స్పెషల్ ఫీచర్ ఉంటుంది. ఆ బటన్ ఆన్ చేయగానే మనకి ఈ సీట్ ఉంటుంది కదా, ఆటోమేటికల్గా మన బాడీకి తగ్గట్టు టోటల్ చెక్ చేసుకుంటుంది అనమాట. చెక్ చేసుకొని మనకి తగ్గట్టు ఏదైతే డ్రైవింగ్ కంఫర్ట్ ఉంటుందో ఆ కంఫర్ట్ మోడ్ ఒకటి ఆటోమేటిక్ కారే సెట్ చేస్తుంది. సో అలాంటి ఆప్షన్ కూడా దీంట్లో ఉంది. లేదంటే మీరు మాన్యువల్గా మనకి ఎక్కడైతే మనకి బటన్స్ ఉంటాయో ఈ బటన్స్ త్రూ కూడా సెట్ అయితే చేసుకోవచ్చు. సో సీట్స్లలో అలాంటి ఫీచర్ ఉంది. డాష్బోర్డ్లో అయితే లోడెడ్ ఫీచర్స్, క్లైమేట్ కంట్రోల్, మీకు ఇలాంటి ఫీచర్స్ అయితే కామన్ అనుకోండి. బ్లూటూత్, ఇవన్నీ నావిగేషన్ ఇవన్నీ ప్రతి కామన్. ఆఫ్ రోడ్ మోడ్ ఆల్రెడీ మీకు చూపించేశాను. అండ్ కమింగ్ టు ద సేఫ్టీ పరంగా చూసుకుంటే మీకు ఈ కార్లో టోటల్
7 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. సేఫ్టీ ఒకవేళ 5 స్టార్ అంటే మనకు జనరల్గా ఈ మధ్య చాలా కార్స్లో 5 స్టార్స్ వస్తున్నాయి. బట్ ఈ కార్లో కూర్చున్నప్పుడు ఏంటంటే నేను ఈ కార్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను సేఫ్గా ఉన్నానే ఫీలింగ్ నాకు చాలా వస్తుంది. ఎందుకంటే కార్ అనేది చాలా హెవీ ఉంది అండ్ బాడీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. సో అది నాకు ఈ కార్లో చాలా బాగా నచ్చింది. ఏదన్నా నాకు దీంట్లో నచ్చింది అని అంటే లైక్ ఆ సేఫ్టీ పాయింట్ ఒకటి చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే యాంబియంట్ లైటింగ్ చాలా నచ్చింది దీంట్లో. సో మెర్సిడీస్ బెంజ్ అంటే యాంబియంట్ లైటింగ్లో ఇంకా వాళ్ళు నెక్స్ట్ లెవెల్ అనమాట. సో దీంట్లో యాంబియంట్ లైటింగ్ అసలు డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. లైక్ 64 కలర్ మీకు డైనమిక్ లైటింగ్ ఉంటుంది, లైక్ మోనోక్రోమ్ లైటింగ్ ఉంటుంది. సో అంటే ఈ కలర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా టోటల్ మనం మార్చుకోవచ్చు అనమాట. అది డిపెండ్స్ మీకు ఎలాంటి మూడ్ కావాలి దాని తగ్గట్టు చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఏసీ ఒకవేళ టెంపరేచర్ చేంజ్ చేశారనుకోండి అప్పుడు కూడా మీకు ఏసీ వెంట్స్లో కూడా కలర్ కూడా మారుతూ ఉంటుంది. సో అలాంటి ఫీచర్స్ ఉన్నాయి. మీకు పైన చూస్తే పానోరామిక్ సన్ రూఫ్ ఉంది. సో ఇలాంటి ఫీచర్స్ చాలా బాగున్నాయి. అండ్ ఈ సీట్ ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇది కూడా టోటల్లీ అడ్జస్టబుల్ అనమాట. సో ఇది ఫ్రంట్కి బ్యాక్ అవుతుంది. సో కూర్చున్నప్పుడు మనము ఏంటంటే కూర్చొని అడ్జస్ట్ చేసుకోవాలి, మన బాడీ పోస్చర్ మనకి ఏ విధంగా కావాలో రీచ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి డ్రైవ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పటివరకు మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు డ్రైవ్ గురించి మాట్లాడుకుంటే మరి డ్రైవ్ ఎట్లుంది, కార్ డ్రైవ్ చేయడానికి ఈజీ ఉందా మరి అంటే కార్ సైజ్ అనేది యాక్చువల్లీ పెద్దగానే ఉంది. అంటే చిన్నగా అయితే అస్సలు కనిపించదు. లైక్ బాడీ సైజ్ కానీ ఏదైనా అంతా పెద్దగానే ఉంది. డ్రైవింగ్ చేయడానికి కూడా మనకి ఓన్లీ స్టీరింగ్ వీల్ దగ్గర నాబ్ ఉంటుంది, పార్కింగ్ రివర్స్ అండ్ డ్రైవ్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి. ఈ కార్ మీకు 9 స్పీడ్ జీట్రానిక్ ట్రాన్స్మిషన్ తోటి వస్తుంది. ఇది మీరు రైడింగ్ మోడ్స్ ఏవైతే చేంజ్ చేస్తూ ఉంటారో ఆ చేంజ్ చేసిన దాన్ని బట్టి గేర్స్ కూడా అట్లనే మారుతూ ఉంటాయి. సో మీరు కంఫర్ట్లో పెట్టుకున్నాను అనుకోండి లో గేర్స్ మారుతున్నట్టు కూడా మీకు తెలియదు, అంత ఈజీగా ఉంటుంది. ఒకవేళ స్పోర్ట్లో వెళ్తున్నాం అనుకోండి లైక్ ఫుల్ మీకు పవర్ అన్ని చాలా కిక్కిన్ అవుతుంది, మీకు గేర్ షిఫ్ట్ కూడా ఫీల్ అవ్వచ్చు. అండ్ ప్యాడల్ షిఫ్టర్స్ ఒకవేళ మాన్యువల్ కంట్రోల్ తీసుకోవాలనుకుంటే మీరు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద మెయిన్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మెర్సిడీస్ GLC300లో కంఫర్ట్ సస్పెన్షన్ అనేది యూజ్ చేశారు. సో దీంట్లో ఏంటంటే రోడ్కి తగ్గట్టు సస్పెన్షన్ డాంపింగ్ అవుతుంటుంది అనమాట. సో ఆటోమేటిక్గా సో లోపల వరకు అంత ఇంపాక్ట్ తీసుకురాకుండా. సో ఇది వెరీ సింపుల్ సస్పెన్షనే, మరింత కాంప్లికేటెడ్ ఏం కాదు. సస్పెన్షన్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. బట్ నాకు లిటిల్ బిట్ కొంచెం స్టిఫర్ సైడ్లో అనిపించింది. ఇంకా అకాస్టిక్స్ లైక్ డోర్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తుంటే బాగుండి అనిపించి ఇంకొంచెం సౌండ్స్ అనేది బయటకు వస్తున్నాయి. ఇంకా కొంచెం ఇన్స్టాలేషన్ అవన్నీ ఉండాలి. అండ్ తర్వాత సౌండ్ సిస్టమ్ మీకు బర్మిస్టర్ నుంచి సౌండ్ సిస్టమ్ అనేది వస్తుంది, విచ్ ఈస్ కూల్. సౌండ్ సిస్టమ్ కూడా లైక్ సౌండ్ ఈజ్ ఆల్సో గుడ్, డీసెంట్ అయిన అమౌంట్ ఆఫ్ సౌండ్ అయితే ఉంది. ఇంకా అడిషనల్గా మనము ఫీచర్స్ గురించి ఇంకా చూసుకుంటే దీంట్లో ఆటోమేటిక్ లైట్స్ ఉన్నాయి. సో ఆటోమేటిక్ లైట్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ వైపర్స్ ఉన్నాయి. సో ఈ ఆటోమేటిక్ లైట్స్ ఎట్లా అంటే మీకు ఆల్ LED రిఫ్లెక్టర్స్ వస్తాయి, కానీ మీకు హై బీమ్ అసిస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైనా ముందు ఆపోజిట్ ఎవరైనా వస్తున్నారు అనుకోండి ఆటోమేటిక్గా ముందున్న సెన్సార్స్ డిటెక్ట్ చేసుకొని మీకు లైట్ అనేది డిమ్ చేస్తుంది అనమాట. సో డిమ్ చేసినప్పుడు ఆపోజిట్ వాళ్ళకి పెద్ద ఇబ్బంది అనేది కలగదు. LEDs ఏంటంటే కొంచెం ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది మెర్సిడీస్ LED టెక్నాలజీ. సో ఫీచర్ అయితే రియల్ టైంలో నేను చెక్ చేసినప్పుడు అయితే యాక్చువల్లీ వర్క్ అవుతుంది అనమాట. ముందర వెహికల్ వస్తుందంటే ఆ లైట్ అనేది డిమ్ అవుతుండే. సో అలాంటి ఫీచర్ ఒకటి ఉంది. తర్వాత మరి మైలేజ్ ఎంత వస్తుంది ఈ కార్ది అంటే ఈ కార్కి జనరల్గా 66 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది పెట్రోల్ది. సో మీకు 66 లీటర్స్ అంటే కంపెనీ క్లెయిమ్ 12.7 కిలోమీటర్స్ పర్ లీటర్ కంపెనీ క్లెయిమ్ ఇచ్చింది. సో మీకు నియర్ అబౌట్ 10కి అరౌండ్ అయితే మీకు మైలేజ్ అయితే ఈ కార్లో ఎక్స్పెక్ట్ అయితే వేసుకోవచ్చు. మీరు ఈకో మోడ్లో వేసుకుంటే కొంచెం మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది. సో దట్ ఈస్ రియల్ గుడ్. మీకు స్టార్ట్ అండ్ స్టాప్ దగ్గర కూడా మీకు బ్యాటరీతో రన్ అవుతుంది. లైక్ ఎక్కువసేపు ఆగారు అనుకోండి అప్పుడు ఇంజన్ కట్ ఆఫ్ అయిపోయి మీకు ఏదైతే బ్యాటరీ ఉంటుందో దాని మీద నడుస్తుంది, ఎందుకంటే మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ ఉంది కాబట్టి. సో అదొకటి కూడా మంచి టచ్ దీని గురించి. సో ఓవరాల్గా ఏంటంటే కార్ హైవేకి వెళ్ళడం కానీ లేకుంటే ఇన్ కేస్ ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ యూజ్ చేయాలి అనుకున్నా కూడా అక్కడ మనకి ఈ కార్ అనేది మేజర్ ప్లేలోకి వస్తుంది అనమాట. సో ఇంకో ఏంటంటే లగ్జరీ అనేది ఇంకా ఫీల్ వేరే. ఈ కార్లో కూర్చొని ఎక్స్పీరియన్స్ చేయాలి, అప్పుడే మీకు ఈ కార్ గురించి తెలుస్తుంది. సో నేను మీకు షోరూమ్ డీటెయిల్ ఇస్తాను, మహావీర్ మెర్సిడీస్ బెంజ్. మీరు ఎవరైనా ఈ కార్ని చూడాలి ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా కానీ మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. మీరు కొనాలనుకున్న డీల్స్ కానీ ఏమన్నా కానీ ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మీరు క్లియర్గా మీకు వాళ్ళు అంతా చెప్తారనమాట. సో ఓవరాల్గా ఇది మెర్సిడీస్ బెంజ్ GLC300ది నా నుంచి వీడియో. సో ఓవరాల్ ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ మహావీర్ మోటార్స్ ఫర్ సెండింగ్ మీ దిస్ కార్. మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్ సూన్. స్టే సబ్స్క్రైబ్డ్, ఇంకా చాలా వీడియోలు వస్తూనే ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్ కలుసుకుందాం. అంతవరకు బాయ్. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.